హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? అట్లాంటా డౌన్ టౌన్కి తీసుకొచ్చాను అనమాట మధుని. ఎందుకు తీసుకొచ్చాను అంటే ఈ రెస్టారెంట్ కోసం తీసుకొచ్చాను అనమాట. ఇట్స్ కాల్డ్ తబ్లా అంటే బక్హెడ్లో ఉంటుంది అట్లాంటాలో. ఇక్కడ వచ్చి నేను న్యూజెర్సీలో ఉండేటప్పుడు మెడిటేరియన్ రెస్టారెంట్లో ఒక బిర్యానీ తినేదాన్నండి. పూరిలో బిర్యానీ పెట్టిస్తాడనమాట. అది కనిపించింది నాకు, అందుకనేసి అది తిందామని వచ్చానమాట. అండ్ ఐ హర్డ్ రిజర్వేషన్స్ ఉంటే చాలా బెస్ట్ అని చెప్పారు. ట్యూస్డే నుండి సండే వరకు ఇట్స్ ఆల్వేస్ బిజీ ఉంటుందంట. ఇక్కడైతే ఉండదు అన్నారు. సో ఇక్కడే కూర్చుందాం అనుకుంటున్నాం బార్ ఏరియా దగ్గర. బట్ సీ ద ఇంటీరియర్స్ గాయ్స్, చాలా క్యూట్ ఉంది. సో గాయస్, మాకు టేబుల్ దొరికింది. లేదని చెప్పారు, రిజర్వేషన్ 9:15 వరకు. కాకపోతే లక్కీగా ఉందంట, ఇచ్చారనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 7:30 8 అవుతూ ఉంది. టుడే ఫ్రైడే నైట్ గాయస్. సో బయటకి రావాలి. మధు ఏం ఆర్డర్ ఇచ్చాడంటే కాలాకట్ట ఇచ్చాడు, నాన్ ఆల్కహాలిక్. నేను షిక్రా రైడ్ ఇచ్చాను అనమాట. అండ్ ఫుడ్ వచ్చి తబ్లా కోఫ్తా ఆర్డర్ ఇచ్చాను. అండ్ హలోపినో నాన్ ఇచ్చాను అనమాట. అండ్ ఇదే అండి నేను చెప్పిన బిర్యానీ, పార్దా బిర్యానీ అని చెప్పి. ఎలా ఉంటుందంటే పూరిలా ఉంటుంది, కానీ అటు సైడు ఇటు సైడు లేయర్కి మిడిల్లో బిర్యానీ పెట్టిస్తాడనమాట. న్యూజెర్సీలో ఉండేటప్పుడు ఇట్ వాజ్ మై ఫేవరెట్. మా ఇంటి దగ్గరే ఉండేది అది. సో పిచ్చగా తినేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. అందుకని ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు ట్రై ఇట్ అని చెప్పి, అందుకనే చూస్తున్నా. వన్స్ ఫుడ్ రాగానే ఐ విల్ షో యూ గైస్ ఏంటి అది అని చెప్పి. మధుకి చెప్పకుండా మధుని షూట్ చేస్తున్నాను. ఇది బర్త్డేకి నేను ఇచ్చిన షర్ట్ అండి, అది వేసుకున్నాడు అనమాట. ప్యాంట్ కూడా అదే వేసుకున్నాడు, కానీ ప్యాంట్ కనిపించట్లేదు. సీదా అవుట్ సైడ్ గాయస్. బాగుంది లొకేషన్ అండ్ అంబియన్స్ అయితే. అండ్ ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇన్ అట్లాంటా ఏరియా, పక్కా ట్రై చేయండి ఇక్కడికి రావడానికి. ఇట్ ఈస్ టూ గుడ్. హైరా బుజ్జు గైస్. కాలాకట్ట వచ్చింది, షికరా ఇది కూడా వచ్చింది, డ్రింక్ అనమాట. భలే చేస్తారు కదా మాక్టైల్స్, కాక్టైల్స్. నాకు ఆ లుక్కే బాగా నచ్చుద్ది అనమాట. కంగ్రాట్స్ రా బుజ్జు, వీకెండ్ వచ్చింది. చీర్స్. ఎలా ఉంది నీ డ్రింక్? నాది బాగుంది. నాది ఎలా ఉందంటే రోజ్ మిల్క్ తాగినట్లు. మధు ట్రై చేద్దాం. స్ట్రా కూడా తీసేసాడండి మధు. దీన్నే కాక్టైల్ అనుకుంటున్నాడు, మాక్టైల్ బదులు. పాప చింతపండు జ్యూస్ హాజ్మోలా ఉంది. సో ఇదండి మా మలై కోఫ్తా. అండ్ ఇదే నేను చెప్పిన బిర్యానీ. పూరీలో వ్రాప్ చేసి ఇస్తాడని చెప్పా కదా, దాన్ని ఇలా కట్ చేశాడనమాట. కట్ చేసి ఏదో ఓపెన్ చేసి ఇచ్చాడు మాకు. దానికి కొంచెం రైస్ వచ్చింది, రైతా వచ్చింది. ఇది నాన్స్ అనమాట. టేస్ట్ ఏది బాగుందో చెప్తాను నేను. ట్రైయింగ్ నాన్ విత్ మలై కోఫ్తా. తబ్లా కోఫ్తా అంటారంట. మధు బాగుందన్నాడండి, నేను చెప్తాను. స్పైసీ మీడియం నుండి బాగుంది కదా గాయస్. ఇంపార్టెంట్ థింగ్, బిర్యానీ ట్రై చేస్తున్నా నేను. ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. బాగుందండి ఫుడ్. యాక్చువల్లీ నేనైతే 5కి 4.5 ఇచ్చేస్తా. ఎందుకంటే నేను ఎక్కువ స్పైసీ తిన్ను. సో ఇది ఈ బ్రెడ్ ముక్క రావట్లేదు నాకు, చేత్తోనే తీసేసి. నాతో ఉండి పాపం మధు కూడా
స్పైసీ లెవెల్స్ తగ్గిపోయినాయి అనమాట. సో మా ఇద్దరికి బాగా అనిపిస్తుంది ఫుడ్ యాక్చువల్లీ. ప్రాపర్ హైదరాబాదీ బిర్యానీ తినే వాళ్ళకైతే ఇది కొత్తగా ఉంటుంది అనమాట పక్కగా. చెత్తగా అని చెప్పలేము రా బుజ్జు, ఇది బాగుంది, అదే ఒకలా ఉంది. మేబీ మీరు ఫ్రైడ్ రైస్ అని కూడా అనలేరేమో మరి. సంథింగ్ లైక్ నార్త్ ఇండియన్ బిర్యానీ ఆర్ కిస్మిస్ వేయలేదు, లవంగం ఉంది. ఆహా, అయితే నార్త్ ఇండియన్ బిర్యానీ కాదు. సో నాకైతే నచ్చింది గైస్. వీ కెన్ ఎంజాయ్ గుడ్ ఫుడ్ హియర్ అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్ లోపల, అండ్ బయట వ్యూ అయితే కేక్. గైస్ ఫస్ట్ అయితే సరిపోదనేసి అనుకున్నాను, కాకపోతే ఇద్దరికి చాలా ఎక్కువ ఈ ఫుడ్ మేము ఆర్డర్ ఇచ్చింది. ఇంకా చాలా ఫుడ్ టు గో వెళ్తుంది. మధు నైట్ తింటా అన్నాడు అనమాట. సో మోస్ట్లీ బిర్యానీ టు గో, ఈ కర్రీ కూడా టు గోనే, బిర్యానీ టు గోనే. రైతా అయితే చాలా బాగుందండి యాక్చువల్లీ. ఎంత గట్టిగా ఉందంటే పెరుగు చాలా గట్టిగా ఉందన్నమాట. విత్ మింట్, కుకుంబర్ అన్నీ వేసాడు దాంట్లో. అండ్ నాకైతే డ్రింక్స్ నచ్చాయి. మధుకి స్వీట్గా ఉందంట. డెజర్ట్కి నో ప్లేస్ ఇంకా. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ తబ్లా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇట్స్ సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.